మరోసారి వైసీపీ కోసం రంగంలోకి దిగనున్న ప్రశాంత్ కిషోర్. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు కనిపిస్తుంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజలతో దూరం పెరగడం జగన్ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ మాట్లాడుతున్నారు. వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావడం సంచలనంగా మారుతుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతుంది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావటం పైన సూచనలు చేశారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా వ్యవహరించారు పీకే. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారంటే ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయటం, జగన్ యాటిట్యూడ్ రీత్యా జగన్కి బాగా దూరం కావాల్సి వచ్చింది ప్రశాంత్ కిషోర్. అయితే ఒకానొక సందర్భంలో ఐపాక్ వ్యవస్థాపకుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నుంచి ఐపాక్ను లాగేసుకున్నారు కొంతమంది. ఆ తర్వాత నాడు ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషి రాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పనిచేశారు. 2024 ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ సెంతన్ టీడీపీకి పనిచేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను సూచించారు. అయితే జగన్ గెలుపులో 2019లో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానూ అనేక సమావేశాలు జరిగాయి. జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణాతి దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. మద్యపానం, సిపిఎస్ రద్దు, రాజధానిని గాలికి వదిలేయటం, పోలవరం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు మొదలగు వాటి గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసిన ఐపాక్ ప్యాకప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు లేదంటే బెంగళూరులో సేద తీరుతున్నారు. ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పనిచేయాలని అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది. జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా జగన్ అందుకు సుముఖంగా ఉన్నారని, అయితే ప్రశాంత్ కిషోరే జగన్ను కలిసేందుకు ససేమిరా అంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలోనే నేరుగా ప్రశాంత్ కిషోర్ను జగన్ కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారట. అయితే ప్రశాంత్ కిషోర్ తర్వాత కలుద్దామని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. టీడీపీ కోసం వ్యూహకర్తల టీం పనిచేస్తుండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు వైసీపీకి అవసరమని పార్టీలో సీనియర్ నాయకులు సైతం జగన్కు సలహాలు ఇస్తున్నారట. చూడాలి, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తగ్గించుకుని ప్రశాంత్ కిషోర్ను కలవడం సంచలనంగా మారింది. ఇదే కొనసాగితే మళ్ళీ వైసీపీకి పునర్వైభవం సాధ్యమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.